హలో ఎవ్రీవన్, ఇది ముఖ్యంగా రైటింగ్ డిస్కోర్సెస్ని ఇంప్రూవ్ చేసుకుందాం అనేటువంటి అన్ని రకాల కేటగిరీస్ ఆఫ్ స్టూడెంట్స్కి. ముఖ్యంగా 10th వాళ్ళు ఇప్పుడు ఎగ్జామినేషన్ క్లోజ్గా ఉన్నారు కాబట్టి మీ యొక్క రైటింగ్ డిస్కోర్సెస్ని ఎక్కువగా ఇంప్రూవ్ చేసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఒకసారి ఇక్కడ చూద్దాం. జనరల్గా మనకు అందరికీ ఏం అలవాటు ఉంటుంది అంటే ఒక ప్లెయిన్ సెంటెన్స్ని ఎక్స్ప్రెస్ చేసేటువంటి అలవాటు ఉంటుంది. నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా, చిల్డ్రన్ లైక్ ప్లేయింగ్ గేమ్స్. ఈ నార్మల్ అండ్ ప్లెయిన్ సెంటెన్స్ని మోర్ ఎఫెక్టివ్గా చేయడం ఎలా అనేది ఒకసారి చూద్దాం. ఎఫెక్టివ్గా చేయాలంటే వీ హ్యావ్ టు యాడ్ సర్టెన్ జనరలైజేషన్స్. అంటే నీ పాయింట్ ఆఫ్ వ్యూలో, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఆల్ చిల్డ్రన్ కాదు కదా, కొంతమంది కావచ్చు లేదా ఎక్కువ మంది కావచ్చు. సో ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ సింప్లీ చిల్డ్రన్, లెట్ us యాడ్ సంథింగ్ లైక్ ఆల్మోస్ట్ ఆల్ లేదా a vast number of. సింపుల్గా నువ్వు రాయాలనుకుంటే ఏంటి, మెనీ చిల్డ్రన్ లేదా మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్. ఇక్కడ చూడండి, ఇన్స్టెడ్ ఆఫ్ సింప్లీ యూజింగ్ చిల్డ్రన్ ఐ హ్యావ్ యాడెడ్ సంథింగ్ లైక్ ఆల్మోస్ట్ ఆల్ చిల్డ్రన్, a vast number of children, many children, a significant number of children. ఇక్కడ ఏమైంది, నార్మల్గా ఉన్నటువంటి సెంటెన్స్ని ఒక ఫ్రేజ్ని యాడ్ చేసి వీ హ్యావ్ మేడ్ ద సెంటెన్స్ ఇంటూ జనరలైజ్డ్. ఇంకా దీనికంటే ముందు ఏం చేయొచ్చు, ఆల్మోస్ట్ ఆల్ ఉంది కదా, ఈ విషయంలో ఏంటి ఇక్కడ ఎప్పుడు మరి ఇప్పుడు ఈ మధ్య కాలంలో రీసెంట్లీ అనుకోవచ్చు, లేదా ఇన్ జనరల్. జనరల్గా చూసుకున్నట్లయితే చాలామంది స్టూడెంట్స్ దే లైక్ ప్లేయింగ్ గేమ్స్, కరెక్టే కదా. ఇంకా ఏమంటానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సెంటెన్స్ చెప్పాలనుకున్నారు, ఐ లవ్ మై స్కూల్ సరిపోదు. ఐ లవ్ మై స్కూల్ యాజ్ ఇట్ హ్యాస్ సిచ్యువేటెడ్ ఇన్ అ పీస్ఫుల్ ఎన్వైర్న్మెంట్. ఐ లైక్ మై పేరెంట్స్ అనే సెంటెన్స్ని ప్లెయిన్గా అంటే సరిపోదు. ఆల్వేస్ వీ హ్యావ్ టు ట్రై టు యాడ్ సమ్ సపోర్ట్ టు ద సెంటెన్స్. ఎప్పుడైతే సెంటెన్స్కి మనం సపోర్ట్ని యాడ్ చేస్తామో దట్ లుక్స్ మోర్ ఇంప్రెసివ్ అండ్ మోర్ ఇన్ఫర్మేటివ్. I like my parents సరిపోలే, I like my parents as they provide me everything. I love my village as it has got a beautiful environment. ఈ విధంగా మనం యాడ్ చేయాలి. మళ్ళీ ఒక మన సెంటెన్స్ దగ్గరికి రండి, ఏంటి ఇక్కడ, ఇన్ జనరల్ ఆల్మోస్ట్ ఆల్ చిల్డ్రన్ ప్లేయింగ్ గేమ్స్. మరి గేమ్స్ ఆడడం వల్ల ఏమవుతుంది, ఇన్ జనరల్ ఆల్మోస్ట్ ఆల్ చిల్డ్రన్ లైక్ ప్లేయింగ్ గేమ్స్ విచ్ మే లీడ్ టు బి ఫిట్. నేను ఇక్కడ ఏం చేసిన, ఇక్కడ సింపుల్గా సెంటెన్స్ని ఇక్కడ ఎండ్ చేయకుండా ఒక కంజంక్షన్ ఇక్కడ తీసుకొని విచ్ మే లీడ్ టు బి ఫిట్, విచ్ మే మేక్ దెమ్ టు బి మోర్ ఫిట్, విచ్ మే మేక్ దెమ్ టు బి మోర్ యాక్టివ్. అంటే సెంటెన్స్ని ప్లెయిన్గా కాకుండా బిగినింగ్లో ఒక ఫ్రేజ్ని యాడ్ చేసి సెంటెన్స్ని జనరలైజ్ చేయడం మాత్రమే కాకుండా దానికి ఒక సపోర్ట్ని యాడ్ చేయడం వల్ల నౌ దిస్ ఎంటైర్ సెంటెన్స్ లుక్స్ మోర్ ఫార్మల్ అండ్ మోర్ ఇన్ఫర్మేటివ్. ఇలా లెందియర్ సెంటెన్సెస్ని మనం ఎగ్జామినేషన్లో కనుక యూజ్ చేస్తే అఫ్ కోర్స్ వీ విల్ బి గివెన్ మోర్ మార్క్స్. ఐ హోప్ యూ ట్రై టు ఇంప్రూవ్ యువర్ సెంటెన్స్ కన్స్ట్రక్షన్. దీన్ని బేస్ చేసుకొని ఇంకొంచెం ఒక పెద్ద చాప్టర్ని నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. కీప్ వాచింగ్. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.